జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనిరుద్ధ్ అనే విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి మోక్షిత్ కు సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనిరుద్ధ్ పాము కాటుతోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గత నెల 26న ఓ విద్యార్థి సైతం పాము కాటుతో మృతి చెందినట్లు తెలిపారు. వరుస సంఘటనలతో విద్యార్థులు మృతి చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే అమ్మ, ఇప్పుడైతే మళ్ళీ కడుపు నుంచి చెస్ట్ పెయిన్ అంటున్నాడు బాబు అని అన్నాడు. చెస్ట్ పెయిన్ ఎట్లా వస్తుంది సార్ అని మళ్ళీ సార్ డాక్టర్తో మాట్లాడిపించారు. మరేమో ఫీవర్ అయితే బాగా హెవీ డోస్ అయింది, బ్రెయిన్కి వస్తుంది కావచ్చు. మేము కొరట్ల నుంచి జగిత్యాల షిఫ్ట్ చేస్తున్నాం మంచిగా. ఎన్ని గంటలకు మేడం ఇది? ఇది 7:45 లోపు నాకు ఇంత తెలుసు. నేను ఇక 7:30కి మేము బయలుదేరినాం. మాకు వెహికల్ మేము రావాలంటే మళ్ళీ 3 years 4 hours పడుతుందని వెహికల్ బాబాయ్దే మాట్లాడుకొని వచ్చేసి మధ్యలో మాట్లాడుకుంటూనే వస్తున్నా. ఎట్లుంది సార్ ఏంటంటే లేదు బాగా సీరియస్ అయిపోయినా చెప్పండి సార్ ఎట్లుంది, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ మేడం మీరు రండి అని నన్ను వచ్చేసి నా కొడుకు ఇలాంటి మంచి హెల్తీగా ఉంటాడు, చదువులో బాగా లేవర్. నేను వద్దు మమ్మీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కదా, నేను చదువు ఫ్రీజ్ అని వేసినా కానీ ఇట్లా అవుతుంది అనుకో. ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది పెద్దాపూర్ గురుకుల్ స్కూల్లో. అదేవిధంగా ఇంకో విద్యార్థి కూడా సీరియస్గా ఉన్నాడు. ఆ అబ్బాయిని ఇప్పుడే నిజామాబాద్ తరలించడం జరిగింది. ఇప్పటికీ ఈ విద్యార్థికి ఏం జరిగిందన్న నిర్ధారణ కాలేదు. కానీ ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతానంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఆ అబ్బాయి పాము కాటుకు గురైనట్టు తెలుస్తూ ఉంది. ఇంకో అబ్బాయి కూడా అందుకొరకే ఏం చేసినామంటే ఆ అబ్బాయికి మధ్యలోనే ఆర్మూర్లో ఆపించి ఆ అబ్బాయికి స్నేక్ పాయిజన్ ఇంజక్షన్లు ఇప్పించి ఆ అబ్బాయిని నిజామాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. 2 వారాల లోపలే ఇదే స్కూల్లో ఇప్పటికీ 5 పిల్లలు సీరియస్ అవడం జరిగింది. దాంట్లో 2 చనిపోవడం జరిగింది. ఇప్పటికి ఇదే బాధాకరం ఏంటంటే పొద్దున ఈ విషయం తెలిసిన వెంటనే ఆ స్కూల్ పోవడం జరిగింది. పెద్దాపూర్ గురుకుల్ స్కూల్ పోతే అన్నిటికంటే బాధాకరం ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్, అక్కడ ఉన్న టీచర్లకి, అక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఎవరికి కూడా పిల్లలకి ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు. కనీసం వాళ్ళని అడుగుతుంటే ప్రశ్నలు మాకు తెలియదు సార్ అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆఖరికి ఆ పిల్లలకి ఏం జరిగిందని తెలుసుకోవడానికి పక్కనున్న పడుకున్న చిన్న పిల్లల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఆ స్టాఫ్కి మాత్రం ఎవరికి కూడా ఏం జరిగిందో తెలియదు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఈ నిర్లక్ష్యం మంచిది కాదు. ప్రభుత్వం కూడా ముందరకు వచ్చి దీని మీద సీరియస్గా ఎంక్వైరీ ఆర్డర్ చేసి దీనిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో ముఖ్యంగా ఈ 2 కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇంతకుముందు డాక్టర్ మాట్లాడుతూ చెప్పారు గత 5 ఇట్లా జరగడం జరిగింది అని చెప్పేసి గత నెల రోజులుగా. అయినప్పటికీ కూడా అక్కడున్న అధికారులకి స్టాఫ్కి ఎవరికి ఏ విషయం తెలియదు, పక్కనున్న పిల్లల్ని అడిగి తెలుసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్లో అక్కడున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాస్తవంగా నిరుపేద విద్యార్థులే ఈ స్కూల్లో చదువుకుంటారు. ఈ క్రమంలో పేరెంట్స్ చెప్పేటువంటి మాట, ఈ క్రమంలో అంటే తోటి విద్యార్థులు కూడా స్థానికులు చెప్తున్న విద్యార్థులు ఏమంటున్నారంటే సహజంగా అంటే ఏం విషపురుగు కుడుతుందా ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. రాత్రికి రాత్రి తెల్లవారుజామున ఉదాహరణకు గత నెల జూలై 26వ తేదీన జరిగిన ఘటనలో విషపురుగు కుట్టిందని అధికారులు చెప్పారు. కానీ ఆ రోజు జరిగిన తర్వాత అస్వస్థతకు లోనైన ఆ రోజు గణాదిత్య అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే అప్పటికే తోటి విద్యార్థులను పిలవడము, ఆయనకు నోటి నుంచి నురుగు రావడము, వెంటనే స్థానిక విద్యార్థులకు చెప్పడంతో ప్రిన్సిపల్ కు ఫోన్ చేశారు. ప్రిన్సిపల్ కూడా రావడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు సంబంధించి ప్రతి గురుకుల పాఠశాలలో ఒక నర్సింగ్ మెడికల్ కి సంబంధించిన ఒక విద్యార్థి, ఒక అధికారి మాత్రం ఉంటారు. కానీ ఈ స్కూల్లో ఇప్పటి వరకు లేరు. నిన్ననే ఈ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒక మెడికల్ ఆఫీసర్ కావాల్సి ఉంది అని నిన్న నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మొన్న గతంలో జరగడము, ఆ తర్వాత దీనికి
ప్రిన్సిపల్ అలాగే అధికారుల ఈ స్కూల్ కు సంబంధించిన నిర్లక్ష్యం అనుకుంటా వారిని కూడా సస్పెండ్ చేశాడు. ఈ క్రమంలో ఇవాళ మరో ఘటన జరగడము, మరొక 2 విద్యార్థులు సీరియస్ గా ఉండడము, మొత్తంగా గురుకుల పెద్దాపురం గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది, ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరుగుతున్నది అయితే ఒక చర్చ అయితే కొనసాగుతోంది. పేరెంట్స్ మాత్రము గ్రామంలో తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో, జగిత్యాల ఏరియా హాస్పిటల్లో మృతి చెందిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇక ఇప్పటికే అంటే కోరుట్లకు సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కూడా ఇప్పుడే వారిని పరామర్శించి గతంలో ఇప్పటికే ఒక అధికారిని ఉంచాలని కూడా చెప్పాము, కానీ ఇది కొనసాగుతూనే ఉంది. ఈ రకంగా విద్యార్థుల మృతికి ఎవరు బాధ్యులంటూ కూడా వారు ప్రశ్నించడం జరిగింది. మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి ఘటన జరిగిన తర్వాత దాదాపు 2-3 గంటల ఆలస్యం జరిగినట్టు కూడా తెలుస్తోంది. స్థానిక విద్యార్థులు అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన విద్యార్థి ఈ మృతి చెందిన అనిరుద్ అనే బాబు, ఆయనకు సంబంధించి అయితే తోటి విద్యార్థులు చెప్తున్న ప్రకారం అయితే పాము కాటే కారణము ప్రధానంగా. గతంలో కూడా జూలై పాము కాటే, ఇవాళ జరిగిన ఘటన కూడా ఇదే కారణం. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఈ స్కూల్లో ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు వ్యవహరిస్తున్నది మాత్రం తెలియాల్సి ఉంది. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.